అదేవిధంగా జనసేన పార్టీ వైపు నుంచి కూడా కొన్ని సీట్లకు సంబంధించినటువంటి లిస్టు కూడా ఇప్పటికే ఒకటి కావాలని చెప్పని సోషల్ మీడియాలో ఒక లిస్ట్ని ట్రోల్ చేస్తున్నారు. ఇది ప్రత్యర్థుల కుట్ర అని చెప్పని జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆ లిస్టుకు సంబంధించి మరికొద్దిసేపట్లో వారు ఏదైతే అనుకున్నారో ఆ లిస్టు కాన్ఫిడెన్షియల్గా ఉంది, దాన్ని మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ గారే ప్రకటిస్తారు. పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో లిస్టు బయటకు వస్తుంది అని చెప్తున్నారు. 10 పేర్లతో ఒక లిస్టు ట్రోల్ అవుతుంది. ఆ 10 పేర్ల లిస్టు మేము ఇంతవరకు రిలీజ్ చేయలేదని కూడా చెప్తున్నారు. అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ జనసేన లిస్టు ప్రకటిస్తుందనగానే ఎవరైతే ప్రత్యర్థులు ఆ స్థాయిలో వారిని ఆ లిస్టును కూడా ఫేక్ లిస్టును తయారు చేసి ఫేక్ లిస్టును విడుదల చేయడానికి సన్నద్ధం అవుతున్నారు అనేటువంటి విమర్శలు వెలువెత్తుతా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాటిలో ఆల్మోస్ట్ అంటే జనసేన పార్టీకి సంబంధించి అందుట్లో భీమవరం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే తెనాలి నాదెండ్ల మనోహర్ గారు ఉంటుంది, అట్లాగే దుర్గేష్ గారిది ఉంటుంది, వారితో పాటు పాలేకర్ వారిది ఉంటుంది. ఇక ఒక 8 ఎవరైతే ఉదయ్ కుమార్ పిఠాపురం ఉదయ్ కుమార్ది ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి అందుట్లో ఇంకా క్లారిటీగా అంటే పవన్ కళ్యాణ్ గారే ప్రకటిస్తారు ఆ లిస్ట్ అని మాత్రం చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ 94 స్థానాలు, జనసేన పార్టీ 24 స్థానాల లిస్టుని ప్రకటించబోతుంది. ఇక లేదా 100 లిస్టు తెలుగుదేశం, 18 లిస్టు జనసేన. ఇప్పుడు అందుతున్నటువంటి దాని ప్రకారంగా అయితే 94, 24 ప్రకటించాలనేటువంటి దానికి కంక్లూషన్కి వచ్చారు. అందులో జనసేన పార్టీకి సంబంధించి 24లో కూడా కొన్ని సీట్ల విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. వాటిలో కొన్ని ఫైనల్ చేయాల్సినటువంటి విషయంలో కూడా ఎవరు అనేటువంటిది ఎవరు ఆ లిస్టుకు సంబంధించినటువంటి దాంట్లో 2-3 ఆశిస్తూ ఉన్నారు. ఆ 2-3లో ఎవరిని ఫైనల్ చేయాలనేటువంటి దాని మీద కూడా వారు ఇప్పటివరకు జనసేన పార్టీ కార్యాలయంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మనోహర్ గారు, నాగబాబు గారు, ఇతర ముఖ్యులు కూడా వాటికి సంబంధించినటువంటి రివ్యూని చూశారు. మనము ఎవరైతే మరికొద్దిసేపట్లో కాబోతున్నటువంటి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి వీరైతే ఆ లైవ్ చైర్స్ని పక్కన బాక్స్లో పెట్టండి. ఎక్కడి నుంచి అయితే లైవ్ లింక్ రిలీజ్ చేశారో ఆ లైవ్ లింక్ రిలీజ్ చేసి మరికొద్దిసేపట్లో అక్కడి నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ రాబోతున్నటువంటి దాన్ని పక్కన బాక్స్లో సపరేట్గా ఆ చైర్స్ని చూపించండి. పీసీఆర్ లైవ్ లింక్లో చూపించండి. ఇప్పుడు అందుతున్నటువంటి దాని ప్రకారంగా ఇక కొన్ని స్థానాలు ఎక్కడైతే ఉభయ గోదావరి జిల్లాలోనే ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి స్థానాలు దాదాపు 9-10 స్థానాలు మాత్రమే. వారిద్దరి మధ్య కొంత కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది. ఆ 9-10 స్థానాల విషయంలో రాజమండ్రి రూరల్ బుచ్చే చౌదరి ఆర్ దుర్గేష్ ఇది ఒకటి చర్చ జరుగుతూ ఉంది. పిఠాపురం వర్మ ఆర్ ఉదయ్కి ఫైనల్ చేయబోతున్నట్లుగా సమాచారం. కాకినాడ రూరల్ 1, కాకినాడ సిటీ 1, కొత్తపేట ఈ 5 స్థానాల్లో తూర్పుగోదావరి జిల్లాలో కొంత చర్చ జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఏలూరు, పోలవరం ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో కొంత చర్చ జరుగుతూ ఉంది.